సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్ల పాలనా కాలం 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మున్సిపల్ పాలకవర్గ వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి చైర్మన్ కౌన్సిలర్లను సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పంచాయతీలలో అతిపెద్ద గ్రామ పంచాయతీ అమీన్పూర్ అని, ఇప్పుడు ఒక మండలంగా మున్సిపల్ అయి రాష్ట్రంలోనే టాప్ 10 స్థానంలో అమీన్పూర్ నిలిచిందని అన్నారు. తనకు 30 సంవత్సరాల రాజకీయ అనుభవంలో ఎంపీటీసీ నుండి ఎమ్మెల్యేగా పనిచేశానని, ఎన్నో అనుభవాలను ఎదుర్కొని 3వసారి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నానని తెలిపారు. గడిచిన 5 సంవత్సరాల పదవీ కాలంలో అమీన్పూర్ మున్సిపల్లో 85% వరకు అభివృద్ధి జరిగిందని, ప్రజలు వారిని ఎప్పటికీ మర్చిపోరని అభినందించారు. ఇక ముందు పదవులు ఉన్నా లేకున్నా ప్రజలకు ఎప్పటిలాగే పనిచేయాలని ఆయన అన్నారు. రాష్ట్రంలోనే అతిపెద్ద గ్రామ పంచాయతీగా కొనసాగిన అమీన్పూర్ పంచాయతీని దాన్ని మున్సిపల్ పరిధిలోకి తీసుకెళ్లి దాని గ్రేడ్ పెంచడం జరిగింది. అమీన్పూర్ మండలం చేయడం జరిగింది, అమీన్పూర్ మున్సిపల్ చేయడం జరిగింది. ఎందుకంటే రోజు రోజుకు ఈరోజు చూస్తూ ఉంటే మీ మున్సిపాలిటీలో 250 నుంచి 300 కాలనీలు విస్తరించున్నాయి. మళ్ళా మన కొత్తగా 6 గ్రామ పంచాయతీలు విలీనం కావడం జరిగింది. ఇక్కడ అంటే ఇంచుమించు రాష్ట్రంలో టాప్ 10లో ఉన్నది మీ అమీన్పూర్ మున్సిపాలిటీ. తెలంగాణ రాష్ట్రంలోనే టాప్ 10లో ఉంటుందని నేను అనుకుంటా ఉన్నాను. అయినా రోజు రోజుకు అపార్ట్మెంట్ కల్చర్స్, గ్రేటర్ కమ్యూనిటీస్, కాలనీస్ విస్తారంగా విస్తరిస్తూ ఉన్నాయి, ఎక్కడికక్కడ వస్తూ ఉన్నాయి. వారికి మౌలిక వసతులు ఈ 5 సంవత్సరాల కాలంలో మీరు మీ పరిధిలో మీరే ఇంతకుముందు చెప్పినప్పుడు, చైర్మన్ గారు చెప్పినప్పుడు చెప్తా ఉన్నారు, 80%, 85%, 90% పనులు చేసినామని. చాలా గొప్ప విషయము. మీ అందరికీ నేను ఆ మాట మీ నోళ్ళకి వెళ్ళినందుకు మీ అందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తా ఉన్నాను. ఎందుకంటే 85-90% పనులు చేసినట్టు ఆశావాసి కాదమ్మా. ఈరోజు 50% పనిచేస్తేనే గొప్పలు. ఈరోజు మీ అంతలో మీరే 85-90% పనిచేసామని చెప్పడం అనేది ఆశావాసి కాదు. ఒక కాలనీ పడితే కాలనీకి రోడ్డు కావాలి, డ్రైన్స్ కావాలి, కరెంటు కావాలి, వాటర్ కావాలి, శానిటేషన్ కావాలి, రకరకాలు ఉంటాయి. వీటికెళ్ళి కిలోమీటర్ దూరం ఉంటుంది, 5 కిలోమీటర్ దూరం ఉంటుంది, 10 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఇవన్నీ ఇట్లా లింక్ చేసుకుంటూ పోవాల్సి వస్తుంది. కాబట్టి సంపూర్ణంగా మీరు 5 సంవత్సరాలు ప్రజలకు జవాబుదారీగా, మిమ్మల్ని నమ్మి కౌన్సిలర్ చేసిన ప్రజలకు ఎక్కడ వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీరు పూర్తి స్థాయిలో జవాబుదారీగా పనిచేసినందుకు చాలా సంతోషం అనిపిస్తూ ఉన్నది. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అయినా మీరు ఏం చేయాలంటే, నేను ఎక్స్పీరియన్స్గా చెప్తా ఉన్నా, ఒక ఎంపీటీసీ మెంబర్గా, ఒక మండల ప్రెసిడెంట్గా మీ అందరూ ఆశీర్వాదంతో 3 సార్లు శాసనసభ్యులుగా నేను లోకల్ బాడీ ఎంపీటీసీ కాడికి స్థాయికి వెళ్ళిన. ఎందుకు చెప్తున్నారంటే, ప్రజలతోని సత్సంబంధాలు పెట్టుకుంటే, కుటుంబ సభ్యులుగా వాళ్ళని స్వీకరించినట్టయితే, స్వాగతించినట్టయితే అభిమానిస్తారు, ఆదరిస్తారు, తప్పకుండా అవకాశం వచ్చినప్పుడు మనం నిలబెడతారు. కాబట్టి ఆ విధంగా మీరందరూ మా పీరియడ్ అయిపోయింది, మా పని అయిపోయింది అని చేతులు దుక్కుకోకండి. దయచేసి మీరు ఏ విధంగా మీరు కౌన్సిలర్గా హోదాలో ఉండి ఏ విధంగా పనిచేసినో అదే పద్ధతిలో పనిచేయండి. మీకున్న సమస్యలన్నీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి, మా దృష్టికి తీసుకెళ్ళండి. తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మనము సమస్యలన్నీ పరిష్కరించే మార్గంలో కలిసికట్టుగా ముందుకు పోదామని మీ అందరికీ మాట ఇస్తా ఉన్నాం సోదరులారా. కాబట్టి ఆ విధంగా ఎక్కడికక్కడ ఏ మాత్రం డిలే చేయకుండా, నెగ్లెక్ట్ చేయకుండా, లాభం చేయకుండా మీరందరూ జవాబుదారీగా ఈ 5 సంవత్సరాలు ఏ విధంగా పనిచేసారో అదే విధంగా కొనసాగుతారని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. మీరందరికీ మరొకసారి నేను పూర్తి స్థాయిలో సంపూర్ణంగా 5 సంవత్సరాలు మీరు ఈ పీరియడ్ను కంప్లీట్ చేసుకున్నందుకు, ఈ కార్యక్రమంలో మమ్మల్ని ఆహ్వానించి సన్మానించినందుకు మీ అందరికీ నేను వేదిక పైన ఉన్న చైర్మన్, వైస్ చైర్మన్ గారికి, అధికారులకు, కౌన్సిలర్లకు, కోఆప్షన్ మెంబర్లకు, పత్రికా సోదరులకు అందరికీ పేరు పేరున నేను శిరస్సు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఆశీర్వాదంతో ఈరోజు ఇంతకుండా తాను చేసుకోవడం జరిగింది. ప్రతి రంగంలో రోడ్ల విషయంలో కానీ, డ్రైనేజీల విషయంలో కానీ,